మీదుగా మండల స్థాయి అధ్యక్ష పదవి వరించింది. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? సో ఈ పదవి రావడానికి గల కారణాలు ధనంజయకి ప్రత్యేకంగా ఏమున్నాయి సార్? కార్యకర్త నుంచి కింది అట్టడుగు స్థాయి నుంచి ఈరోజు ఒక మండల స్థాయి అధ్యక్షుని రావడం అనేది చాలా చెప్పుకోలేని సంతోషంగా ఉన్నది. నేను ఫస్ట్ టైం గ్రామ శాఖ మళ్ళీ థర్డ్ రాహుల్ గాంధీ సిస్టమ్ అయింది, ఎలక్షన్ సిస్టమ్ తీసుకొచ్చిన యువత ఎలక్షన్లు అంటే కాంగ్రెస్లోనే పోటీతత్వం అనేది ఉండాలని చెప్పేసి కాంగ్రెస్లో ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళకు పట్టం కట్టే ఆలోచన ఉంటుందనే ఉద్దేశం. రెడ్డా, ఉత్తమ్ కుమార్ రెడ్డా ఎవరు వర్గం సార్? నేను అందరి నాయకులతో నాకు సతసంబంధంలో అందరికాడికి పోతా, అందరు నన్ను ప్రేమిస్తారు. నేను వీళ్ళు కాదు వాళ్ళనేది చెప్పాను. అందరి వాడిని అందరు ఏ మాట చెప్పినా నూర్లలో ఏమైందంటే అధికార పార్టీ కాబట్టి కొద్దిగా మా దాంట్లో కూడా పోటీ ఎక్కువైంది. కొంతమంది చెప్తే వినకపోవడం వల్ల చిన్న చిన్న నష్టాలు జరిగినాయి. అన్నీ కూడా మేము అతి త్వరలో కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతుంది. అలా గ్రామ పంచాయతీలు కాంగ్రెసే పోటీ అయిపోయింది చాలా ఊళ్ళల్లో. అవును, ఒకే పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు పోటీ చేయడం, అట్లా ప్రతిపక్షాలకు వేరే టీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇంకా మిగతా పార్టీలు కానీ అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల ఓడిపోయింది, కొంచెం గెలిచింది. సో ఎందుకు ఈ కొట్లాట ఎందుకు సార్ ఊళ్ళల్లో? కాంగ్రెస్ పార్టీ ఈ విషయానికి రాగానే ఇది ఒక పెద్ద మైనస్గా కనపడుతుంది. ఎందుకు ఎట్లా చూస్తారు మీరు? ఇది జాతీయ పార్టీ కాబట్టి ఏమవుతుందంటే అన్ని వర్గాలలో ఉంటారు ఇంట్లో, కొద్దిగా స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి.